5 సంవత్సరాల క్రితం ఈ భూమి సాధారణంగా కనిపించింది. ఈరోజు అది కోట్ల విలువ కలిగి ఉంది. ఆ సమయంలో కొనుగోలు చేసిన వాళ్ళు అప్పుడే పెద్ద రిస్క్ తీసుకోలేదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే నగరాల పెరుగుదల. మొదట నెమ్మదిగా, తర్వాత ఒక్కసారిగా. మరి బడ్జెట్ 2026 మరో పెరుగుదలకు సంకేతం ఇచ్చి ఉండొచ్చు. మనం చూసేది, మనం మిస్ చేసేది బడ్జెట్ అంటే. చాలా మంది ఆదాయపు పన్ను గురించి ఆలోచిస్తారు, ఎంత సేవింగ్ అవుతుంది అని చూస్తారు. కానీ ఒక విషయం చాలా మంది మిస్ అవుతున్నారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఖర్చు పెంచుతోంది. రోడ్లు, మెట్రో, రైల్వేలు, ఇండస్ట్రియల్ జోన్లు, ఇవి కేవలం ప్రాజెక్టులు కావు. ఇవి నగరం ఎటు పెరుగుతుందో చెప్పే సంకేతాలు. ధరలు ఎలా పెరుగుతాయి? ఆస్తి ధరలు ఒక రోజులో పెరగవు. మొదట ప్రకటన వస్తుంది, తర్వాత ప్లాన్, తర్వాత నిర్మాణం, తర్వాత డిమాండ్ పెరుగుతుంది, మరి చివరికి ధరలు పెరుగుతాయి. చాలామంది ఏం చేస్తారు, డెవలప్మెంట్ పూర్తయ్యాక కొనాలనుకుంటారు, కానీ అప్పటికి ధరలు ఇప్పటికే పెరుగుతాయి. హైదరాబాద్లోనే చూద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొక్కాపేట దూరంగా అనిపించింది. ఈరోజు అవి ప్రైమ్ ఏరియాలు. అప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం వేచి ఉండలేదు. వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించారు. మనలో చాలా మంది ఇలా ఆలోచిస్తాం, కొంచెం వేచి చూద్దాం, ఇంకో సంవత్సరం తర్వాత చూద్దాం, ధరలు తగ్గొచ్చు. ఇది తప్పు కాదు, ఇది భద్రత కోసం చేసే ఆలోచన. కానీ రియల్ ఎస్టేట్లో వేచి ఉండటం చాలాసార్లు ఖరీదైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ స్పష్టంగా కనిపించే సమయానికి ధరల ప్రయోజనం పోయి ఉంటుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ఒక విషయం చెప్తోంది, దేశం మౌలిక సదుపాయాలపై ముందుకు వెళ్తోంది. మౌలిక సదుపాయాలు పెరిగితే నగరాలు విస్తరిస్తాయి, నగరాలు విస్తరించితే కొత్త అవకాశాలు వస్తాయి. ప్రశ్న ఇది కాదు, ధరలు పెరుగుతాయా లేదా. ప్రశ్న, మనం ఎప్పుడు అడుగు వేస్తాం. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RR Infra Property Consultants, connecting spaces, creating places.